ఈ రోజు చాలా మంచి రోజు చూస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను మాట్లాడుతున్నాను కాబట్టి కొన్ని విషయాలు ఆధ్యాత్మికంగానే కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఎక్కువసేపు మాట్లాడడం సభా కార్యక్రమాలు ఎవరు ఏదో మాట్లాడవద్దు. ఎందుకంటే త్రిమూర్తి గారు మా కన్యకా పరమేశ్వర చౌదరికి వచ్చినప్పుడు కవలలో మునిమనలుగా జన్మించారు. అంటే పరమేశ్వరుడు చేయాలంటుందో చూడండి. బాకీ నువ్వు అప్పటిదాకా ఆగక్కర్లేదయ్యా, నీకు మునిమనలు ఇస్తున్నాను, ఫిక్స్ ఇస్తున్నానని చెప్పి ఒక అమ్మాయికి నాకు జన్మనిచ్చారు మా మనవడు. అంటే నాకు మునిమనలు పుట్టారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అది దైవవరుడు అంటే పరమేశ్వరుడు. వాడిని చూడగానే నేను ముందర ఎవరికి కృతజ్ఞత చెప్పాలనుకుంటారంటే మీరు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. బ్రహ్మదేవుడికి కృతజ్ఞత చెప్పారు. ఆ చిన్న కళ్ళు, చిన్న నోరు, చెవులు, కాళ్ళు వచ్చేసే పరబ్రహ్మ స్వరూపమైన బ్రహ్మ ఎంత సృష్టి చేసేవాడు నువ్వు అని చెప్పి నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. 11 రోజులకే వాడు ఎంతో
9,900 ఉండేటువంటి ఇంత టవల్ని జన్మనిచ్చింది మనవరాలు. అప్పుడు నాకు అనిపించింది మన బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు యొక్క శాపం లేకపోతే ఫస్ట్ వచ్చేవాడు బ్రహ్మదేవుడే. ఎందుకంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు. మనం ఎందుకు ఏ విషయంలోనైనా ఎవరికైనా తనకు తోచిన సలహా చేస్తారో సహాయ సహకారం అందించి మనందరూ కూడా ఆయన గుర్తైన పంకాకి ఓటు వేయాలి. అందరికీ నా నమస్కారాలండి. అలాగే ఈరోజు మన స్వర్ణవర్తక సంఘం, స్వర్ణకార సంఘం, కామాక్షి సిల్వర్ వర్కర్ సంఘం కలిపి మన ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మన తోట త్రిమూర్తులు గారు మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఏంటి అన్నది మన సంఘ సభ్యులకే కాదు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. సాయం కోసం వస్తే అతను ఏ పార్టీ వాడు, దేనికి సంబంధించిన వాడు అన్నది చూడకుండా ముందుగా పక్కనున్న వ్యక్తులకి ఆయన పని ఏంటో చూడండి అనే మొట్టమొదటి వ్యక్తి మన తోట త్రిమూర్తులు గారు. అలాంటి వ్యక్తిని సాయం కోసం ఎన్నోసార్లు వెళ్ళగా విత్-ఇన్ సెకండ్లో మీకు ఎంతవరకు చేయగలను అంతవరకు చేయగలను అని చెప్పి ముందుగా పని మొదలుపెట్టి మనకు పూర్తి చేసి అక్కడ ఉన్న పక్కన తోటి నాయకులకు అప్పచెప్పడం, ఆయన చేత పనులు చేయించడం ఆయన తర్వాతే నేను చూసింది అవుతాయి. అలాంటి గొప్ప వ్యక్తిని మనమందరం రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన్ని ప్రమాణ స్వీకారం చేసేలాగా అందరూ తోడ్పడతారని, మీ ఓటుతో ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ సభకు సెలవు తీసుకుంటున్నాను. మా పెద్దలు కూడా చెప్తూ ఉండేవారు ఏంటంటే, చుట్టుపక్కల గ్రామాల నుంచి మండపేట బంగారు కొనుక్కొనకు వస్తే సంఘాలు కుట్టు ఎక్కడని చెప్పి అడగడం, ఆ సంఘాలు కుట్టు తీయకపోతే ఆ షాపుల దగ్గరే కూర్చొని ఉండడం, ఆ షాపులు 10 గంటలకు తీసినా 8 గంటలకు తీసినా అక్కడే వెయిట్ చేసి కావాల్సిన బంగారం కొనుక్కుని వెళ్ళటం. ఎక్కడి నుంచి మన రాజానగరం ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, అంటే మాకు అక్కడ తోటలు ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల కూడా మండపేట వచ్చి మంచి నమ్మకం పొందితే మండపేట ఇంకా గొప్పగా ఈ స్వర్ణవర్తక సంఘం ఎదుగుతుందని ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సభాయన కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మేము మా ఫాదర్ ఎన్నో సంవత్సరాల నుంచి గోల్డ్ మార్కెట్లో స్టార్టింగ్ నుంచి వ్యాపారంలో ఎంతో అనుభవంతో ఉన్నారు. మా నాన్నగారి తర్వాత ఆ వ్యాపార పగ్గాలు మా చేతిలో తీసుకుని మేము ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాం. ఈ సమయంలో నాకు ఒక అనుకోని ఆపద జరిగింది. వాళ్ళ ఇంటికి జరిగి నా కష్టం వినిపించిన వెంటనే తిరుమూర్తి గారు ఒకటే చెప్పారు, ప్రకాష్ నీకు జరిగింది చాలా అన్యాయం, నీకు నేను అండగా ఉంటాను, నువ్వు శేఖర్ ప్రకాష్కి నువ్వు న్యాయం చేయి, నీకు ఏ అవసరం వచ్చినా ఎవరితో చెప్పించాలన్నా కూడా నేను చెప్పిస్తానని చెప్పి ఆ రోజున నిలబెట్టి నా ఆస్తులన్నీ తిరిగి నాకు సంపాదించి మళ్ళీ నేను తిరిగి వ్యాపారం చేసుకోవడానికి ముఖ్య కారకుడు తోట త్రిమూర్తులు గారని నేను సగర్వంగా చెప్తున్నాను. ఈ రోజున నా షాపులో 10 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. 10 మంది ఒక్కొక్కరి ఇంట్లో 4 చెప్పిన 40 మంది చేస్తున్నాను. ఈ రోజున నేను ఇలా చేయగలిగిన పరిస్థితి ఏర్పడిందంటే తోట త్రిమూర్తులు గారు, నేమాని కృష్ణ రాజశేఖర్ గారు అని చెప్పి సభామూర్ఖంగా సగర్వంగా చెప్తున్నాను. మరి ఈనాడు పండుగ వాతావరణం చేసుకునే కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి అన్నికి ఇలాంటి డైనమిక్ లీడర్ మనకి ఎమ్మెల్యేగా వచ్చినట్టయితే అసలు కొట్లోకి అంటే తప్పు చేయని కొట్లో కూడా ఓ పోలీసు కానీ ఇంకో ఆఫీసర్ కానీ రావాలంటే భయపడతారు. మరి అలాంటి నాయకుడిని మీరు గెలిపించుకుని ఎమ్మెల్యేగా తెచ్చుకుంటే మరి అవకాశం సద్వినియోగం చేసుకుని, అలాగే మండపంలో మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ ఆలోచించి మరి ఇలాంటి నాయకుడిని తెచ్చుకుంటే మనకి అన్ని విధాలు బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకుని ఆయన్ని మంచి ఎమ్మెల్యే గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మరి మాకు అందరూ కూడా ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం. ఈ సంఘస్థులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి ఇవాళ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు చేసిన పెద్దలందరికీ
ఒకే ఆదరణ మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసి మీ ఉండే సాధక పథకాలు ఏంటో తెలుసుకుని మీకు ఎప్పుడూ అండగా ఉంటాం అని భరోసా ఇవ్వడానికి తోట తిమ్మూర్తి గారు ఇక్కడికి వచ్చారు. కొన్ని డిపార్ట్మెంట్ని మనం అనేటప్పటికి ఎంత ఇష్టమో అందరూ టైం ఉంటే మన దగ్గరికి వచ్చేస్తారు. ఇది మంచి అయినా చెడైనా ఏదైనా దీనికి తగ్గ భరోసా ఇచ్చే నాయకుడు కావాలన్నమాట. ఆ భరోసా ఇచ్చే నాయకుడే తోట తిమ్మూర్తి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మా ఇందా పట్టాలు గారు చెప్పాడు మా పక్కనే మీకు అలాంటి పరివేం లేదు, నేనున్నాను అని మీకు కూడా వచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో మన చెయ్యి తప్పు మన మీద పడితే లేదా చిన్నలో పెద్దతో మన పొరపాటు జరిగినా అలాంటివన్నీ నేనున్నాను నిలబడిన వ్యక్తి తోట తిమ్మూర్తి గారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని మనం చెయ్యాలి. రెండో విషయం, నేను ఇందాక చెప్పాను, రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకుల మీద ఇతర పార్టీలకు కొంత దుష్ప్రచారం చేస్తాయి. నేను వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు నన్ను చూసేది మీరు ఇక్కడ ఎవరి దగ్గర ₹1 తీసుకుని ఏ పనున్నా చేశారు లేదా అనేటువంటిది మీరు అందరూ ఆలోచన చేసుకోండి. నేనేదో సెంటిమెంట్ చేస్తానని రకరకాల భాషలతో వాళ్ళు మాట్లాడటం, ఇది కాకుండా ప్లాన్లు ఇప్పించారంటే డబ్బులు తీసుకుంటున్నారు, లేకపోతే ఇల్లు కట్టాలంటే డబ్బులు తీసుకుంటున్నారు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. నిన్న మొన్న ఈ మధ్యకాలంలో కూడా జోగిసిన స్టేట్మెంట్లు కూడా చూసాం. నేను మారాను, మీకు ఏదైనా సరే నేను ఉంటాను, ఇదివరకులా కాదు నేను మారాను. అంటే ఇదివరకులా కాదని ఇప్పుడు దాకా ఎలా ఉన్నాడు అనేటువంటి మీకు తెలియదు, నేను చెప్పలేదు. ఇందాక ఏదో ప్రకాష్ గారు చెప్తున్నాడు, నేను ఆయన సహాయం చేసేది అనేటువంటి విషయమే నాకు తెలియదు. ఆయన ఒక మైక్ తీసుకుని చెప్తే నాకు గుర్తొచ్చింది. నేను అదే విషయాన్ని మన పట్టాభి గారి పక్కనే నేను ఏం చేశానో కూడా నాకు తెలియదండి అని చెప్పాను. నేను నా దగ్గరకు వచ్చినట్టయితే తెలుసా, వెంకటాపల్లిలో ఉండగా వచ్చి నాకు ఇలాగా ఈ ఇబ్బంది ఉంది కొంచెం మీరు సహాయం చేయాలంటే, మరి నేను అక్కడికి వచ్చి డైరెక్ట్గా చేసేటువంటి పరిస్థితి లేదు, నీకు ఎవరన్నా సహాయం చేస్తానంటే శేఖర్ గారు అయితే చేయగలరని చెప్తే శేఖర్ గారు నెంబర్ తీసుకుని నేను ఆయన దగ్గర తీసుకుని ఫోన్ చేయాలి. అప్పుడు నాకు ఈవేళైతే శేఖర్ గారు నాకు బాగా పరిచయం చెప్పడం చెప్తే మన పార్టీలో జాయిన్ అయ్యి అంతకుముందు ఆయన కూడా నాకు పెద్ద పరిచయం లేకపోయినప్పటికీ నేను ఆయనకి ఫోన్ చేసి పలానా వ్యక్తి రెండా బాధపడుతున్నాడు, మీరు ఇంత న్యాయం అయితే మీరు ఏది చేసినా మీకు సపోర్ట్గా నేను ఉంటాను, మీరు చేయండి ఎదరికి వెళ్ళండి అని చెప్పిన మాట వాస్తవం. నా ప్రయత్నం లోపం లేకుండా మాత్రం నేను అది పూర్తి చేయడానికి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి ఒక నమ్మకాన్ని మాత్రం మీకు కల్పించడానికి నేను ఎప్పుడు ఉంటాననేటువంటి మనసు. మీరు ఇప్పుడు పెద్దల బాధ్యత గారు మాట్లాడారు అనేక విషయాలు. మీరు తప్పనిసరిగా మీకు ఇచ్చేటువంటి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి, ఒకటి ఎంపీగా రామా గౌరప్రసాద్ గారు, ఎమ్మెల్యేగా నాకు 2 ఓట్లు వేసి గెలిపించారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరింత ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరందరూ కేవలం ఎన్నికల గురించి మీ సంఘ నాయకులతో మేము చెప్పాం, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక సమావేశం ఏర్పాటు చేయండి, మేమందరం వచ్చి ఓట్లు అభ్యర్థిస్తాం మిమ్మల్ని అందరినీ అని చెప్పినప్పుడు ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క నమ్మకాన్ని మీ అభిమానాన్ని నాకు చూపించినందుకు తప్పకుండా హృదయపూర్వకంగా మీ అందరికీ పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మన గడ్డపేట పట్టణంలో ఎప్పుడు జరగలేనటువంటి శ్రీ సువర్ణవర్తక సంఘ ఆధ్వర్యంలో జరిగినటువంటి భక్తాంజనేయ స్వామి వారి రూపాన్ని మీకు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ సభాధ్యక్షుల వహించు శిరసాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా.